పాకిస్తాన్ బలుపు మాటలు చూడండి. ఆ రాజకీయ నాయకులే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, భారతదేశం గనక పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూస్తే ఆ దేశంలో పక్షులు కొయ్యవు, గుళ్ళలో గంటలు కూడా మోగవంట. పైగా లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ వాడి అభిమాన ఉగ్రవాదంట. ఇది చెప్పింది ఎవరు అంటే షేక్ రషీద్ గడు మాట్లాడుతున్నాడు. వీడు ఇంతకుముందు ఇమ్రాన్ ఖాన్ మంత్రివర్గంలో మంత్రిగా చేశాడు. పాక్ అంతర్గత మంత్రిత్వ శాఖలో మంత్రిగా పనిచేసినటువంటి వీడు భారతదేశాన్ని అల్లానే నాశనం చేస్తాడని చెప్పి శాపనార్థాలు పెడుతున్నాడు. పైగా భారతదేశంకి పాకిస్తాన్కి సంబంధం లేదు, అసలు మీ నుంచి మేము విడిపోవడం కాదు, మా భూభాగమే ఇది, మొదటి నుంచి కూడా స్వతంత్రం రాకముందు నుంచే మా భూభాగం ఇదని చెప్పి వాడు ఇద్దరు ఉగ్రవాదులను పక్కన పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అందులో లష్కరే తోయిబా సీనియర్ కమాండర్ ఖలీద్ మసూద్ సంద్, అలాగే ఉగ్రవాద సంస్థ కేంద్ర సలహా కమిటీ సభ్యుడు ఖారీ మహమ్మద్ యాకూబ్ షేక్లతో కలిసి వాడు ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. షేక్ రషీద్ అనేవాడు. అంటే భారతదేశం పేరెత్తితే చాలు వీళ్ళు అక్కడ హీరోలు అయిపోతారు. అంటే రాజకీయ నాయకులకి ఏ పని లేనప్పుడు ప్రజలేమొచ్చేసి ఏంటి నిత్యావసర వస్తువులు ఇలా పెరిగిపోతున్నాయి, మన బ్రతుకులేంటి, మన బాధలేంటి, మనకి ఏదైతే గోధుమ ఉందో ఆ గోధుమ మైదో ఏదో ఒకటి తీసుకురండి, కనీసం టీ అయినా తాగుతాం, టీ పొడైనా కొనండి విదేశాల వద్ద అని చెప్తే ఇక్కడ టీ పొడి కొనడానికి కూడా విదేశీ మారక నిల్వలు లేవు పాకిస్తాన్కి. ఆ నిల్వలు ఉన్న 2 బిలియన్లు 10 బిలియన్ లోపు ఉన్నాయి. ఆ $1 బిలియన్ ఏమొచ్చేసి అప్పుగా తీర్చండి అని యుఏఈతో పాటు మరికొన్ని దేశాలు అడుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు సౌదీతో పెద్ద పోటుగత్తిలాగా వెళ్ళి ఇది పెట్టుకున్నారు కదా. ఈ సౌదీతో ఒప్పందం చేసుకోవడం వల్ల మక్కా ఒప్పందం ఇప్పుడు యుఏఈ వచ్చేసి $3.5 బిలియన్ అప్పు అడుగుతుంది, లేదంటే వడ్డీ కట్టాలని అడుగుతుంది. సో ఈ నేపథ్యంలోనేమొచ్చేసి వాళ్ళకి బయట కొనడానికి ఏమీ లేవు. IMF అడిగితే IMF ఏమొచ్చి డబ్బులు ఇవ్వలేదు. అలాగే మేము మీకు ఇరాను అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ కాల్పుల విరమణకు కూడా సహాయం చేశాం కదా, ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుక్కుంటే అప్పుడు అమెరికా కూడా ఇవ్వలేదు. కనీసం $10 మిలియన్ అయినా ఇస్తే, అంటే మన రూపాయలు 90 కోట్ల రూపాయలు $10 మిలియన్ అంటే ఆ విధంగా పాకిస్తాన్కి 300 కోట్ల రూపాయలు వచ్చినట్లు. వాటితోటైనా సరే టీ పొడో ఏదో ఒకటి కొందామంటే దానికి ఆ పరిస్థితి కూడా లేదు. ఇలాంటి దేశం ఏమొచ్చేసి ఇప్పుడు భారతదేశం గురించి మాట్లాడుతారు వీళ్ళు. గుళ్ళలో ఉన్నటువంటి, అంటే మన గుడిలో ఉన్నటువంటి గంటలు కూడా మోగనివ్వకుండా చేస్తారు వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ గంటలు మోగిపోయేటట్టు మనం చేసాం కదా ఆపరేషన్ సింధూర్లో. దాని నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి, లేకపోతే దాని నుంచి ఇప్పుడు బయటపడడానికి వాళ్ళకి సంవత్సరం సమయం పట్టింది. ఇప్పటికీ ఇంకా పోడ్చినటువంటి గుంటలు చాలా ఉన్నాయి. కొన్ని ఎయిర్పోర్ట్లు అలాగే వదిలేశారు. మళ్ళీ ఎప్పుడు 2.0 ఉంటుందా అని భయంతో ఎదురు చూస్తున్నటువంటి వీళ్ళు ఈ మాటలకైతే మాత్రం ఈ కోటలు దాటుతూ ఉంటాయి, కానీ ఎవడు పట్టించుకునేవాడే లేడు.